సక్సెస్ అంటే ఎలా ఉండాలి అంటే, సినిమా సక్సెస్ అయిందని టీం చెప్పకముందే జనాల్లో మౌత్ టాక్ స్ప్రెడ్ కావాలి. ఈ ఏడాది సంక్రాంతికి అలాంటి సక్సెస్ అయింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. బాలయ్య డాకు మహారాజ్ కూడా మంచి సక్సెస్ నే ఎంట్రీ చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన కోర్టు, కింగ్డమ్ తో పాటు మరికొన్ని సినిమాలు క్లిక్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమాల మీద గురి ఎక్కువగా కనిపిస్తోంది. అందులోనూ పాన్ ఇండియా రేంజ్ లో మన సౌండ్ వినిపించి చానాళ్లు కావడంతో ఇండస్ట్రీకి అర్జెంటుగా ఓ భారీ సక్సెస్ కావాల్సిందే. ఓజీతో సుజీత్ ఆ ప్రయత్నాలు చేస్తారా? ఆల్రెడీ ఉన్న హైప్ని ఫుట్ఫాల్ గా మార్చే కంటెంట్ ని అందిస్తారా అన్నది అందరి అటెన్షన్ ని గ్రాప్ చేస్తున్న విషయం. ఇటు అఖండ 2తో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది బోయపాటి శ్రీను. బాలయ్యతో బోయపాటి సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనే మాట ట్రేడ్ వర్గాలకు స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అందులోనూ సీక్వెల్ మీద నార్త్ లోనూ యమా క్రేజ్ కనిపిస్తోంది. దీన్ని క్యాష్ చేసుకోవడమే ఇప్పుడు కావాల్సిందే. మన సినిమాల్లో ది రాజాసాబ్ ఈ ఏడాది రావడం డౌటే అనే మాటలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అటు విశ్వంభర నెక్స్ట్ కి పోస్ట్ పోన్ అయింది. లాస్ట్ ఇయర్ దీపావళికి హల్చల్ చేసిన దుల్కర్, కిరణ్ అబ్బవరం ఈ ఏడాది కూడా బరిలో ఉన్నారు. మాస్ జాతరతో ఊరమాస్ హిట్ ని ఇవ్వడానికి రవితేజ రెడీ అవుతున్నారు. ఎవరికి వారు ఇచ్చే సాలిడ్ హిట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.